నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఓటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం నంద్ గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఓకే. ఇప్పుడు దేశంలో కొత్త చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా పాత చట్టాల్లో ఉన్న సమస్యలు ఏంటి, కొత్త చట్టాలను కేంద్రం ఎందుకు తీసుకొచ్చింది, ఒకసారి మాకు విశదీకరిస్తారు ఇలా అంశాలు. నంది, ఇప్పుడు పాత చట్టాలంటే ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, ఈ మూడు. ఒకటి ఐపీసీ ఏ నేరం జరిగింది, జరిగిన నేరానికి శిక్షలు ఏంటి అనే సెక్షన్స్ చెప్తుంది. సిఆర్పిసి ప్రొసీజర్స్ చెప్తుంది, ఏ ప్రొసీజర్ కింద అరెస్ట్ చేయొచ్చు, ఏ ప్రొసీజర్ కింద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అండ్ అక్యూస్డ్కు వాళ్ళకున్న రైట్స్ ఏంటి అన్నది. ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, నేరం జరిగిన దాన్ని ఏ రకంగా రుజువు చేయొచ్చు. ఆనాటి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో, ప్రతి నేరానికి తగిన ఒక సెక్షన్ను ధృవీకరించుకొని ఓకే, దానికి తగిన పనిష్మెంట్ ఏం చెప్పేది. దాన్ని మారుస్తూ భారతీయ న్యాయ సంహితి అని చెప్పేసి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వము గత డిసెంబర్ 25 తారీఖు అంటే 2023లో బిల్ పాస్ కావడం జరిగింది. అది జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇదంతా కూడా భారతీయ న్యాయ సంహితి, భారతీయ నాగరిక సురక్ష సంహితి, భారతీయ సాక్ష్య అధ్యయనం, ఇవన్నీ కూడా 2023లో వచ్చినట్టుగా మన పరిగణలోకి తీసుకోవచ్చు. మన బేర్ యాక్ట్స్ అన్ని చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా సెక్షన్స్ బిఎన్ఎస్ఎస్ లేకపోతే బిఎస్సి అనేది 2023 కింద. వీటికి మార్పులు చేర్పులు అవసరమా అంటే, ఒక రకంగా చెప్పాలనుకుంటే ఐపీసీ 1860స్లో వచ్చిన ఐపీసీని ఈరోజు 20th సెంచరీ 2024లో ఉన్నాం. అప్పుడు ఇంటర్ప్రిట్ చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఇంటర్ప్రిట్ చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఇంటర్ప్రిట్ చేసిన నేరాలకు శిక్షలు ఏవైతే ఉన్నాయో, దాన్ని ఈరోజు దాకా కొనసాగించుకోవాలి అని అనుకుంటే, మరి అప్పుడున్న టెక్నాలజీ లేదు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఇప్పుడు మనం అమెరికాలో కూర్చున్న వాళ్ళతో ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం. అమెరికాలో కూర్చొని ఇక్కడ వారిని క్రిటిసైజ్ చేస్తున్నాం, తిడుతున్నాం. వేరేదో దేశంలో ఉండి ఇక్కడ మనం సిస్టమ్స్ ఆపరేట్ చేస్తూ మన నేరాలను ప్రోత్సహిస్తూ ఉన్నాము, నేరాలను ప్రొవోక్ చేస్తూ ఉన్నాము. మన దేశం మీద దాడులు చేయించడానికి విధి విధానాలు, ఈమెయిల్స్ కానీ, లేదంటే కనుక మొబైల్స్ కానీ, లేకపోతే మనం వాడుతున్న వాట్సాప్ కానీ, లేకపోతే ప్రొవొకేషన్ ఆఫ్ అంటే కమ్యూనియల్ వార్స్ కూడా ప్రొవోక్ చేస్తున్నాము. మరి ఆ రోజు అవి అనుకోలే, ఇటువంటి ఏదో ఒక టెక్నాలజీ వస్తుంది, దానికి తగిన శిక్షలు ఉండాలి, అటువంటి నేరం చేస్తే శిక్ష ఏందని చెప్పింది. కానీ అటువంటి నేరాలు జరిగితే ఏ విధమైన శిక్షలు, ఏ విధమైన నేరాలు జరుగుతాయని అప్పుడు ఇంటర్ప్రిట్ చేయలేదు. కాబట్టి అవి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు కొత్త చట్టాలు రావడం మాత్రము సరే అని మాత్రం అనుకోవడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు. అది కరెక్ట్ కూడా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, జ్యుడిషియల్ సిస్టము, హైకోర్టు, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు, అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కోర్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మాత్రం అడ్వకేట్స్ కానీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా కొత్త చట్టాలు మారుతాయా? దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి? రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా బీజేపీకి కానీ, లేకపోతే వాళ్ళ మిత్రపక్షాలకు కానీ? దీంట్లో ఒక విషయం నేను చెప్తా. రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయంటే, ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, లేకపోతే సిఆర్పిసి, లేదంటే కనుక ఐపీసీని వారు పేరు మార్చిన విధానాలను బట్టి చూస్తే చాలామంది కామన్ మ్యాన్ కానీ, లేకపోతే మీలాంటి జర్నలిస్టుకు, మాలాంటి లాయర్లకు, లేకపోతే ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక హిందూ ప్రకారంగా ఉంది, లేదంటే ఒక సాంస్క్రిట్ నుంచి తీసిన పదాలు ఇవన్నీ కూడా. ఇండియన్ పీనల్ కోడ్ అన్నది కోడ్ను ఉద్దేశించి చెప్తుంది. భారతీయ నాగరిక సురక్ష సంహితి కానీ, భారతీయ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా నోరు తిరిగే పరిస్థితిలో లేదు. అంటే ఇటువంటి కొత్త కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల తీసుకొచ్చే విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలలో కొన్ని మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పేసి ఒక టెక్నికల్గా ఒక ఆస్పెక్ట్స్ను లేవనెత్తడం జరిగింది. అండ్ అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలకి నాట్ విత్ ద అసెంట్ ఆఫ్ అదర్ పార్లమెంట్ మెంబర్స్, అంటే మనకున్న 543 పార్లమెంట్ సభ్యులల్లా సుమారుగా 150 సభ్యులు లేని సమయంలో ఈ యొక్క నిర్ణయాన్ని బిల్ పాస్ చేయడం జరిగిందనే దాని మీద వ్యతిరేకతలు వచ్చినాయి. దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినారు, ఈ చట్టాలు ఇటువంటి ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి చేయడం జరిగింది. సో అందులో భాగంగా రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయంటే, రాజకీయాలలో ఏదైతే చట్టాలు తెచ్చే సమయంలో ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఛాలెంజ్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. కానీ దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నా లేకపోయినా
మార్పు ఇంపార్టెంట్ కాబట్టి మార్పు జరిగిన దాన్ని మాత్రము ఇంకా మనం మార్చలేము. ఆల్రెడీ చట్టాలు వచ్చినాయి, చట్టాలు నడుస్తూ ఉన్నాయి అండ్ దాన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం ఎటువంటి మార్పులు చేర్పులు అంటే ఈ చట్టాల మీద ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇవి అమెండ్మెంట్ కావాలి, పూర్తి స్థాయిలో ప్రజల దాకా వెళ్ళాలంటే 50 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది దేశంలో. నిజమే అంటారా? ముమ్మటికి కాదు నందు గారు, నేనేమంటున్నాను 50 సంవత్సరాలు పడుతుందని అనుకోవడానికి లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్, హౌ వి రిసీవ్ ఇట్. మనము ఈ చట్టాలను ఎంత తొందరగా రిసీవ్ చేసుకుంటున్నాం, తీసుకుంటున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేరాలు ఏంటి, నేరాలకు ఎటువంటి శిక్షలు ఉన్నాయి అన్నది ఇంప్లిమెంటేషన్ అథారిటీకి. ఇప్పుడు మనం పోయినాము, ఇది నేరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజరు ఆస్పెక్ట్స్లో ఇది నేరం అని చెప్పి తెలిసిన తర్వాత ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఏ సెక్షన్లో లీగల్ ఆస్పెక్ట్స్లో నేరం కింద పరిగణలోకి తీసుకోవాలన్నది పోలీస్ ఆఫీసర్కి తెలిసి ఉండాలి, కోర్ట్స్కి తెలిసి ఉండాలి, మాలాంటి అడ్వకేట్స్కి తెలిసి ఉండాలి, ఇంప్లిమెంట్ చేస్తున్న జడ్జెస్కి కానీ లేకపోతే శిక్ష విధించే జడ్జెస్ కానీ తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు పట్టేవేం కాదు. అంటే ఇక్కడ ఏమైందంటే గడిచిన జూన్ 1 నుంచి ఏదైతే నేరాలు జరుగుతాయో కొత్త చట్టాల కింద దాన్ని పరిగణలోకి తీసుకోవాలనే అవకాశాలు ఉంటాయి. జూన్ బిఫోర్ నుంచి ఏదైనా నేరం జరిగితే అదే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఆ సెక్షన్స్ ప్రకారంగానే శిక్ష విధించడమా, ప్రొసీజర్స్ కండక్ట్ చేయడమా, కేసులు రిజిస్టర్ చేయడమా, ఆ రకంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రానున్న రోజులలో మారుతున్న టెక్నాలజీని వాడుకుంటే ఇమ్మీడియట్గా మనం గ్రాస్ప్ చేయొచ్చు కానీ పెద్దగా సమయం పట్టదని. కానీ మీరు అన్నట్టు ఇందాకనే పాత కేసులు, కొత్త కేసులు, ఇప్పుడు ఐపీసీ పిన్నెల్ కూడా అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ కానీ లేకపోతే సిఆర్పిసి ప్రైజ్లో ఉన్న నమోదైన కేసులు ఇప్పుడున్న కేసుల్లో తలనొప్పి, పోలీసులకు తలనొప్పి కాదంటారా? తప్పదు. మారుతున్న పరిణామాలకు, మారుతున్న విధి విధానాలకు అనుగుణంగా పోలీస్ న్యాయ చట్ట వ్యవస్థలన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంటుంది కదా.